మర్చిపోయిన పటం ద ఫర్గాటన్ మ్యాప్. గెలాక్సీ అంచున కెప్టెన్ రియా తన నౌక క్వాసర్లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. అంతరిక్ష యుద్ధం యొక్క భయంకరమైన ఛాయలు ప్రతి నక్షత్రమండలాన్ని కమ్ముకున్నాయి. ఆమె లక్ష్యం స్పష్టంగా లేదు, కాని ఆమె నిస్సత్తువగా లేదు. కేవలం కొన్ని సైకిల్స్లో 2 ప్రధాన ఫెడరేషన్లు, సిగ్మా మరియు అరిస్ శాశ్వతంగా సంఘర్షణలోకి దిగుతాయి. రియా ఒక పురాతన నివేదికపై మాత్రమే ఆధారపడింది. మర్చిపోయిన ఏదో ఎక్కడో ఉంది, అది ప్రతిదాన్నీ ఆపగలదు. రియా ఒక శిథిలమైన, నిశ్శబ్దంగా ఉన్న అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. గ్రేట్ డిస్పాచ్ యుద్ధంలో దెబ్బతిన్న ఒక అన్వేషణ నౌక. దాని లోపలి భాగం ఘనీభవించిన సమయంలా ఉంది. ప్లాస్మా, పేలుళ్ల మచ్చలతో నిండి ఉంది. ఆమె శ్వాస మాత్రమే ఈ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తోంది. ఎక్కడో ఇక్కడ నివేదిక ప్రకారం రహస్యం దాగి ఉంది. ఆమె శిథిలమైన కమ్యూనికేషన్స్ టెర్మినల్ను కనుగొంది. అది పాత రకం, ఇంటర్లాక్ చేయబడిన క్రిస్టల్ స్లాట్లతో. భౌతికమైన డిజిటల్ కాని నక్షత్రపటం. ఆమె దాన్ని శక్తివంతం చేయడానికి తన వ్యక్తిగత పవర్ కోర్ను ఉపయోగించింది. క్రిస్టల్స్ నెమ్మదిగా వెలిగి వాటి లోపల ఖచ్చితమైన కాంతి బిందువులతో కూడిన త్రిమితీయ మ్యాప్ను ప్రదర్శించాయి. పటంలో ఒక్క గమ్యం మాత్రమే ఉంది, నిర్వాన్ అనే గ్రహం. ఇది ఎప్పుడూ ఏ గెలాక్సీ చార్ట్లోనూ నమోదు కాలేదు. ఫెడరేషన్ చరిత్రలో అది కేవలం ఒక పురాణంగా మాత్రమే మిగిలింది. శాంతి స్థాపకులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం అని ఆమె మెదడులో పాత శిక్షణ సెషన్ నుండి ఒక వాయిస్ వినిపించింది. నిర్వాన్కు వెళ్లడానికి అత్యంత నిషేధితమైన షేడో కారిడార్ గుండా వెళ్లాలి. ఇది సరిహద్దులను దాటి ప్రమాదకరమైన ప్రయాణం. క్వాసర్ షేడో కారిడార్లోకి దూసుకుపోయింది. అది టైంస్పేస్ అసాధారణతలతో నిండిన ప్రాంతం. ఇక్కడ చట్టాలు విఫలమవుతాయి మరియు యాంటీ-మ్యాటర్ తుఫానులు ప్రయాణిస్తాయి. రియా ప్రతి సెకనుకు తన నౌక యొక్క కవచాల నిర్వహణను తనిఖీ చేస్తూ ప్రతి స్పందనను గమనిస్తోంది. తన సొంత ఫెడరేషన్ కూడా ఆమెను ఒక దేశద్రోహిగా భావిస్తుంది. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉంది, తన సొంత నియమాల ప్రకారం ఆడుతోంది. దినాల తర్వాత నిర్వాన్ గ్రహం యొక్క స్థానానికి చేరుకుంది. కాని అక్కడ ఏమీ లేదు, కేవలం నల్లని, రేడియేషన్ లేని ఖాళీ. రియాకు ఇది అర్థమైంది. భద్రతా వ్యవస్థలు గ్రహాన్ని కప్పి ఉంచడానికి పాత అవాంఛిత సాంకేతికత ఉపయోగించబడింది. ఆమె క్రిస్టల్ మ్యాప్ను మళ్లీ ఉపయోగించింది. అది ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీని విడుదల చేసింది. దానివలన గ్రహం యొక్క కవచం తెరుచుకుంది. ఆమె నేలమీద దిగింది. పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి. బంగారు ఆకులతో కూడిన అడవులు మరియు గాజులాంటి ప్రవహించే నదులు. ఆమె ఒక పురాతన ఆలయం వైపు నడిచింది. అక్కడ ఒక ప్రకాశవంతమైన శక్తి స్ఫటికం మధ్యలో తేలియాడుతోంది. అప్పుడు ఒక లోతైన, మృదువైన వాయిస్ ఆమెతో మాట్లాడింది. అది వేల సంవత్సరాల జ్ఞానంతో కూడినది. కెప్టెన్ రియా, మీరు అర్హులుగా ఉన్నారా? నేను అక్షర, ఈ స్థలానికి సంరక్షకుడిని. రియా సమాధానం చెప్పింది. నేను యుద్ధాన్ని ఆపడానికి వచ్చాను. నేను ఆ యుద్ధం యొక్క భారంతో ఇక్కడకు వచ్చాను. అక్షర ఆ క్రిస్టల్ను మరింత ప్రకాశింపజేస్తూ, యుద్ధం యొక్క రహస్యం దానిని ఆపడంలో లేదు రియా, కాని దాన్ని అనవసరం చేయడంలో ఉంది. ఇక్కడ మన సాంకేతికత ఉంది, కాంకర్డెన్స్ నెట్వర్క్. ఇది ఫెడరేషన్ల యొక్క అన్ని ప్రధాన ఆయుధ వ్యవస్థలకు ఒకేసారి శాంతి ప్రోటోకాల్ను ప్రసారం చేయగలదు. వాటిని కేవలం శక్తి ఉత్పత్తిదారులుగా మారుస్తుంది. రియా సాంకేతికతను అందుకుని క్వాసర్ వైపు పరుగెత్తింది. సరిగ్గా అదే సమయంలో ఆకాశం చీకటి పడింది. సిగ్మా ఫెడరేషన్ యొక్క భారీ యుద్ధనౌకలు నిశ్శబ్దంగా నిర్వాన్ కక్షలోకి వచ్చాయి. జనరల్ గ్రవీర్ యొక్క గంభీరమైన వాయిస్ కమ్యూనికేటర్పై మ్రోగింది. క్వాసర్, మీరు అత్యంత రహస్య స్థలానికి ప్రవేశించారు. లొంగిపోండి లేదా నాశనం చేయబడతారు. రియా ఒక నిట్టూర్పు విడిచి ప్రసారానికి సిద్ధమైంది. సమయం లేదు అని ఆమె అనుకుంది. ఆమె కాంకర్డెన్స్ నెట్వర్క్ను గెలాక్సీ అంతటా ప్రసారం చేసింది. లక్షల మైళ్ల దూరంలో ప్రధాన ఆయుధాలు నిలిచిపోయాయి, నిశ్శబ్దంగా మారాయి. గ్రవీర్ యొక్క యుద్ధనౌక కూడా శక్తిని కోల్పోవడం ప్రారంభించింది. రియా నిశ్చలమైన గ్రహం యొక్క ఆకాశాన్ని చూసింది. యుద్ధం ఆగింది, కనీసం ఈ రోజుకైనా. ఆమె తన మిషన్ పూర్తి చేసింది. నిస్సత్తువకు వ్యతిరేకంగా ఒక ఒంటరి చర్య గెలాక్సీ యొక్క నిశ్శబ్ద భవిష్యత్తును కాపాడింది.